నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ రవలి చలసాని, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ శౌర్యాస్ హాస్పిటల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్క్రబ్ టైఫస్ అనే కేసెస్ చాలా పెరుగుతున్నాయి. చిత్తూరు, కాకినాడ, వైజాగ్ ప్రదేశాల్లో ఇది స్క్రబ్ టైఫస్ ఎక్కువగా ఉంది. కేరళ అండ్ చెన్నైలో కూడా ఎక్కువగా ఉంది. సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ చూసి చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఫస్ట్ థింగ్, ఇది ఎప్పటి నుంచో ఉన్నదే, ఇది కొత్తగా వచ్చింది ఇది కాదు. అండ్ సెకండ్ థింగ్, ఇది మనిషి నుంచి మనిషికి సోకదు. ఇది ఓరియంటా సుత్సుగమూషి అనే ఒక బ్యాక్టీరియా నుండి వస్తుంది. అది మనకి ఎలా వస్తుంది అంటే చిగర్స్ అనే ఒక పురుగు కాటు వల్ల మనకి వస్తుంది. స్క్రబ్ టైఫస్ వచ్చింది అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? చలి జ్వరం రావడము, హెడేక్ రావడము, కొంచెం కోల్డ్ కాఫ్ ఉండటము, బాడీ పెయిన్స్ ఉండటము, జాయింట్ పెయిన్స్ ఉండటము, అండ్ బాడీలో ర్యాషెస్ రావడము అలా ఉంటుంది. మనకి పురుగు ఎక్కడైతే కుట్టిందో బ్లాక్ కలర్ స్పాట్ అనేది ఫామ్ అవుతుంది, ఎష్కార్ అంటాము. స్క్రబ్ టైఫస్ అనేది పొలాల్లో, పొదల్లో, ఫారెస్ట్ ఏరియాస్లో అలా వాళ్ళు పనిచేసే వాళ్ళు, ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఎక్కువగా వస్తుంది ఆ పురుగు కుట్టడం వల్ల. స్క్రబ్ టైఫస్ వచ్చింది అంటే మనకి వీల్ ఫిలిక్స్ టెస్ట్, పీసీఆర్, ఎలీసా ఇలా టెస్ట్ ఉంటాయి. ఈ టెస్ట్ ద్వారా మనకి స్క్రబ్ టైఫస్ వచ్చింది అనేది డయాగ్నైజ్ అవుతుంది. అండ్ స్క్రబ్ టైఫస్కి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది, 1 వీక్ కోర్స్ ఉంటుంది. ఇఫ్ మనం ట్రీట్మెంట్ని డిలే చేసాము అంటే స్క్రబ్ టైఫస్ అనేది అన్ని ఆర్గన్స్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్క్రబ్ టైఫస్ రాకుండా ఉండాలి అంటే మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఈ చెట్లలోకి, పొదల్లోకి వీళ్ళలో వెళ్ళే వాళ్ళు ఫుల్ స్లీవ్స్ వేసుకుని, ఫుల్ ప్యాంట్స్ వేసుకొని వెళ్ళాలి. అండ్ నేల మీద పడుకోకూడదు. ఇఫ్ మనకి ఫీవర్ ఏమైనా వచ్చింది అంటే మనం డిలే చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకుని డయాగ్నైజ్ అవ్వగానే ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ కాంప్లికేషన్స్ ఇవన్నీ ఏది లేకుండా ఫీవర్ అనేది తగ్గిపోతుంది. థ్యాంక్ యూ.